హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, దుల్కర్ సల్మాన్ ఫిలిం కింగ్ ఆఫ్ కోతా. ఈ మూవీ నుంచి ఆల్ మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో మూవీ నుంచి అఫీషియల్ టీజర్ని వచ్చేసి జూన్ 28కి రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి ఆగస్ట్ సెకండ్ హాఫ్లో ఉండబోతుంది. నెంబర్ 2, గుంటూరు కారం. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది మళ్ళీ అయితే బిగించేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీలో పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే న్యూ హీరోయిన్గా ఎవరు కనబడబోతున్నారు? మీనాక్షి చౌదరి. సో తిన్నైతే తీసుకోబోతున్నారంట. అలానే క్యారెక్టర్స్లో చేంజెస్ అయితే జరగబోతున్నాయి. పూజా హెగ్డే క్యారెక్టర్ రోల్ వచ్చేసి శ్రీలా చేస్తుందంట. అలానే శ్రీలా క్యారెక్టర్ రోల్ వచ్చేసి మీనాక్షి చౌదరి చేయనుందంట. నెంబర్ 3, బోలా శంకర్. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ కట్ అనేది బాగుంది. టీజర్ లుక్స్ లైక్ గుడ్. అయితే ఫ్రెండ్స్, టీజర్ చూసి మూవీ మీద హోప్స్ అయితే పెట్టుకోకూడదు. డైరెక్టర్ మెహర్ రమేష్ గారు ఎలాంటి మూవీస్ తీస్తారో మనం తెలిసిందే. ఫుల్ మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఎలా ఉండబోతుందో. అది కాకుండా ఇది రీమేక్ ఫిల్మ్గా వస్తుంది కాబట్టి అంత ఎక్సైటింగ్ అయితే ఏమీ లేరు ఆడియన్స్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, మీకు టీజర్ ఎలా అనిపించింది? 1 వర్డ్లో రివ్యూ అయితే డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4, ప్రాజెక్ట్ కే. కమల్ హాసన్ గారికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ప్రొడక్షన్ వారు రివీల్ చేశారు. ఇంకా కాలీవుడ్లో కూడా ఈ మూవీకి ఫుల్ హైప్ అయితే ఉంటుంది. సో కమల్ హాసన్ గారు ఈ మూవీలో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో మనకి కనబడబోతున్నారు. లైక్ అది క్రూషియల్ రోల్గా ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 5, కంగువా. దీని గురించి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ ప్లాట్ గురించి రాజమౌళి తీసిన మూవీ మగధీర. సో మగధీర స్టోరీ ప్లాట్ అనేది మనం తెలిసిందే. పాస్ట్ అండ్ ప్రెజెంట్కి కనెక్షన్తో ఫిలిం అయితే ఉంటుంది. సేమ్ ఈ ఫిలిం కూడా పాస్ట్ అండ్ ప్రెజెంట్కి కనెక్షన్తో ఫిలిం అయితే ఉండబోతుంది. అయితే మనకి మగధీరలో వచ్చేసి లవ్ స్టోరీ అయితే ఉంది. బట్ ఈ మూవీలో లవ్ స్టోరీ అయితే ఉండట్లేదు. ఒక ఎమోషన్ డ్రామా ఫిలింగా ఇదైతే ఉండబోతుంది. అయితే ఇందులో మనకి సూర్య గారు వచ్చేసి చాలా డిఫరెంట్ లుక్స్లో అయితే కనబడబోతున్నారు. నెంబర్ 6, అజిత్ కుమార్ గారి అప్కమింగ్ ఫిలిం విడా ముయార్చి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అనేది మే మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సమ్ రీజన్స్ వల్ల ఫస్ట్ షెడ్యూల్ అనేది స్టాప్ అయితే అయిపోయింది. సరే, జూన్ మంత్ నుంచి ఏమైనా షెడ్యూల్స్ బిగిన్ అవుతాయి అనుకుంటే ఈ జూన్ మంత్లో కూడా ఒక్క షెడ్యూల్ కూడా జరగలేదు. ఇంకా జూలై మంత్కి పోస్ట్ పోన్ అనేది చేశారు. అండ్ జూలై మంత్లో కూడా షెడ్యూల్స్ అనేవి జరగట్లేదంట. సో ఫైనల్గా వచ్చేసి ఆగస్ట్ మంత్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. నెంబర్ 7, క్యాప్టెన్ మిల్లర్. ధనుష్ గారు ఫస్ట్ లుక్ లోడింగ్ అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఈ వీక్లో మనకి ధనుష్ గారి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఫిలిం మాయోన్. ఈ మూవీ థియేటర్స్లో వచ్చి గుడ్ టాక్ తెచ్చుకుంది. చూసిన వారికి తెలిసే ఉంటుంది ఇది ఎంత మాత్రం గుడ్ ఫిలిం అనేది. ఇందులో శిబిరాజ్ అండ్ తానియా రవిచంద్రన్ యాక్ట్ చేశారు. ఇది ఒక మైథలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటివరకు కూడా శాటిలైట్ ప్రీమియర్ కానీ ఓటీటీ ప్రీమియర్ కానీ చేయలేదు. అది సమ్ రీజన్స్ వల్ల అయితే ఆగిపోతే ఉంది. అయితే ప్రొడక్షన్ వారు ఎస్డే వచ్చేసి ఒక అప్డేట్ అయితే రివీల్ చేశారు. మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ కావడంతో ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అండ్ శాటిలైట్ ప్రీమియర్ అనేది జూలై మంత్లో రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి. ఈ మూవీ మనకి తెలుగు వర్షన్ కూడా ఉంది. సో తెలుగు వర్షన్లో కూడా జూలై మంత్లో శాటిలైట్ ప్రీమియర్ అండ్ ఓటీటీ ప్రీమియర్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంది. సో జూలై మంత్ వరకు అయితే వెయిట్ చేయండి. ఈ మూవీని చూడని వారు ఖచ్చితంగా ఓటీటీ అండ్ టీవీలో వచ్చినాకైనా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ చూసిన వారు మీకు ఎలా అనిపించిందో 1 వర్డ్లో రివ్యూ అయితే డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 9, నో హార్ట్ ఫీలింగ్స్. ఇది సోనీ పిక్చర్స్ నుంచి వచ్చిన R-rated కామెడీ డ్రామా 18+ ఫిలిం. ఈ వీక్ ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో రేటింగ్ వచ్చేసి 7 out of 10 అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది మనకి ఎప్పుడు అందుబాటులో అయితే ఉంటుందంటే జూలై లాస్ట్ వీక్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు హిందీ ఆడియో ఆల్సో. నెంబర్ 10, లైవ్. లాస్ట్ మంత్ ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది ఒక థ్రిల్లర్ ఫిల్మ్గా అయితే వచ్చింది. ఇందులో మమతా మోహన్ దాస్ అండ్ షైన్ టామ్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది జూన్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళం. నెక్స్ట్ నెంబర్ 11, టొవినో థామస్ అండ్ కృతి శెట్టి లీడర్లో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం అజయ్ అంటే ర్యాండమ్ మోషనం. ఇటీవలే ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది.
సో ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. December 21కి ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సైమల్టేనియస్లీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ వర్షన్స్ ఆల్సో. నెంబర్ 12 విద్యుత్ జంవాల్ లీడ్లో వచ్చిన ట్రూ స్టోరీతో ఇన్స్పైర్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ IB71. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ రిలీజ్ అయ్యి గుడ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ OTT ప్రీమియర్ అనేది July 7th నుంచి Disney+ హాట్‌స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ. నెంబర్ 13 ఎమర్జెన్సీ. ఈ మూవీకి డైరెక్టర్ అండ్ యాక్టర్ వచ్చేసి కంగనా రనౌత్ ఇందిరాగాంధీ రోల్లో మనకి కనబడనుంది. సో ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది రివీల్ చేశారు November 24th in 2023 ఇయర్. నెంబర్ 14 కన్నడ ఫిలిం టోబీ. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది June 29th ఆఫ్టర్నూన్ 4 PM అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 15 కిచ్చా సుదీప్ గారి 46th ఫిలిం. ఈ మూవీ అఫీషియల్ టీజర్ అనేది మనకి ఎప్పుడో రావాల్సింది, ఒకసారి డేట్ రివీల్ చేసి పోస్ట్ పోన్ అనేది చేశారు. సో ఈ మూవీ అఫీషియల్ టీజర్ న్యూ డేట్ వచ్చేసి June 27కి అఫీషియల్ టీజర్ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 16 రవితేజ గారి అప్కమింగ్ ఫిలిం టైగర్ నాగేశ్వరరావు. దీని గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ఇంకా 2 సాంగ్స్ షూటింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ అయితే ఉందంట. ఇది కానీ కంప్లీట్ అయిపోయినట్టయితే మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, జూలై మంత్లో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ అయితే చేయబోతున్నారంట మూవీ అఫీషియల్ టీజర్ నుంచి. సో అఫీషియల్ టీజర్ అనేది జూలై 1st వీక్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 17 శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న ఫిలిం గేమ్ చేంజర్ స్టారింగ్ రామ్ చరణ్. దీని గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది ఇంకా 3 months షూటింగ్ అనేది పెండింగ్ అయితే ఉందంట. మూవీ స్టార్ట్ అయ్యి 2 years అయితే అవుతుంది, ఇంకా 3 months షూటింగ్ పెండింగ్ అనేది వెరీ డిసప్పాయింటింగ్ న్యూస్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ మూవీ మనకి సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. బట్ ఇప్పుడు చూసుకున్న ప్రకారం సంక్రాంతికి ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు అయితే లేవు. సో ఈ మూవీ మనకి పుష్ అయితే అవబోతుంది. సో ఇంకా ఈ మూవీ మనకి 2024 ఇయర్ సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, బికాస్ షూటింగ్ డిలే కారణంగానే. ఇంకా ఇండియన్ 2 గురించి చెప్పాలంటే ఇండియన్ 2 ఫైనల్ స్టేజ్ కూడా వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ అనేది ఫినిష్ చేసుకుంటున్నారు. డబ్బింగ్ వర్క్ అనేది, ఎడిటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యి మనకి సంక్రాంతికి వచ్చే అవకాశాలు అయితే 90% అయితే ఉన్నాయి. సో మనకి శంకర్ గారి నుంచి వస్తున్న 2 మూవీస్లో ఇండియన్ 2 సంక్రాంతికి ఫిక్స్ అయిపోతుంది. అండ్ గేమ్ చేంజర్ అనేది సమ్మర్ 2024 ఇయర్. నెంబర్ 18 మహేష్ బాబు గారి 29th ఫిలిం. డైరెక్టర్ రాజమౌళి. ఇది గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ అనేది ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిందంట. జూలై మంత్లో స్క్రిప్ట్ అనేది ఫినిష్ అయిపోతున్నట్టు రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలానే ఈ మూవీ అనేది యాక్షన్ అడ్వెంచర్ డ్రామాతో లాట్ ఆఫ్ ఎమోషన్తో మూవీ అనేది కలిగి ఉంటుందంట. అలానే ఒక మూవీతో కూడా పోల్చడం జరిగింది, అదే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ 1981 ఇయర్లో వచ్చిన ఫిలిం. సో అలా అయితే ఉండబోతుందంట ఫ్రెండ్స్. ఇది మనకి ఒక పార్టే కాదు, సీక్వెల్ పార్ట్స్ కూడా మన ముందుకైతే వస్తున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.